మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు లోబడినటువంటి సందర్భంలోనిదని మనం అర్థం చేసుకోగలం. మొదటి 9 వచనాల్లో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఆ పిలుపునకు లోబడ్డాడు. లోబడిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశమునకు ప్రయాణమయ్యాడు. తాను మాత్రమే కాకుండా తన భార్యను, తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని కనానుకు ప్రయాణమయ్యాడు. వారు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి అనే మాటను కూడా మనం చూడగలం. ఆ తర్వాత మోరే ప్రాంతము దగ్గర ఒక సింధూర వృక్షం వద్దకు అబ్రాము చేరుకున్నాడు. ఆ తరువాత అబ్రాము దేవునికి ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలిని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 9 వచనాల్లో మొదటగా విధేయత కలిగిన అబ్రామును మనం చూడగలం. ఆ తర్వాత రెండవది విశ్వాసము కలిగిన అబ్రామును మనం చూడగలం. ఆ తర్వాత మూడవదిగా దేవునిని ఆరాధించిన అబ్రామును మనం చూడగలం. మొదటిగా విధేయత కలిగిన అబ్రాము. దేవుని యొక్క మాటకు విధేయత చూపుట అతి శ్రేష్టమైన విషయం. దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని పిలుపునకు విధేయత చూపించాలి. దేవుని మాట యందు సంపూర్ణమైనటువంటి నమ్మకమును ఉంచి ఆయనకు లోబడే వారంగా ఉండాలి. ఈ పని చేయక నష్టపోయినటువంటి వారెందరో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నారు. కాబట్టి దేవునికి విధేయత చూపడం అనేది మంచి విషయం. అబ్రామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాము ఎటువంటి సాకులు చెప్పలేదు, ఎటువంటి సంశయములు వ్యక్తం చేయలేదు. ఎన్నో సందేహాలు ఉండవచ్చు, నిజమే. అబ్రాము ఆ ప్రాంతములో ఎంతో కాలము నుండి ఉన్నాడు, ఎన్నో సంవత్సరముల నుండి ఉన్నాడు. అక్కడ తను ఆస్తిని సంపాదించాడు, ఎంతోమంది మనుషులను కూడా కలిగి ఉన్నాడు. అయితే ఇన్ని అనుకూలతలను అబ్రాము విడిచిపెట్టాడు. దేనికి లోబడటానికి అంటే దేవుని యొక్క పిలుపునకు లోబడటానికి, దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించడానికి. దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించే క్రమంలో మనకు అనుకూలమైన వాటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం కావచ్చు. లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్నా దేవుడు తన పరిచర్యకు పిలిచినప్పుడు విడిచిపెట్టినటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు ఆస్తి కావచ్చు. దేవుని యొక్క పిలుపును బట్టి ఆస్తి కంటే దేవునిని ఘనముగా ఎంచి ఆస్తి మొత్తం తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినటువంటి బర్నబా వంటి వారు కూడా కావచ్చు. కాబట్టి అనుకూలతలు ఎన్ని ఉన్నా వాటిని దేవుని కొరకు మనం విడిచిపెట్టి ఆయన పిలుపునకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిలుపునకు మనం ఎంత మేరకు విధేయత చూపగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం.
దేవుడు విధేయత చూపించే వారిని ఎంతో ప్రేమిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, విధేయత చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు బలులు అర్పించుట కంటే విధేయత చూపించటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు, కోరుకుంటారు. అది దేవునికి ప్రీతికరమైనది. అబ్రాము పిలువబడినప్పుడు ఎక్కడా కూడా సాకులు చెప్పలేదు, సణుగులు లేవు. ప్రభువా, వీటిని వదిలిపెట్టి వస్తున్నాను కదా, నాకేంటి అని చెప్పి కూడా దేవునిని అబ్రాము ఎదురు ప్రశ్నించలేదు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున మన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎంత మేరకు దేవునికి విధేయత చూపించగలుగుతూ ఉన్నాం. అనుకూలతలు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనం ఏ మేరకు దేవునికి విధేయతను చూపించగలుగుతూ ఉన్నాం. అందుకనే భక్తుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట అంటాడు. 119వ కీర్తన 67వ చరణం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, శ్రమ లేని కాలంలో భక్తుడు త్రోవ తప్పిపోయాడు, మార్గము నుండి తొలగిపోయాడు. మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువు నుండి తొలగిపోయాడు. కానీ శ్రమ వచ్చిన తర్వాత ఏమైంది? వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. సహాయకరంగా ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. బాధ వలన ఆయన విధేయతను నేర్పిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సేవకులు ఒక మాట అంటారండి, బోధ వలన ఎవరైనా సరిచేయబడకపోతే బాధ వలన సరిచేయబడతారంట. అందుకే బాధ అయినా శ్రమైన. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకసారి హృదయంలో ఆలోచన చెయ్యి. ఒకవేళ ఈ సమయంలో ఏమైనా ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నావేమో, బాధను అనుభవిస్తున్నావేమో, శ్రమల గుండా ప్రయాణిస్తున్నావేమో, అది దేవుడు నీకు విధేయతను నేర్పించటానికి అనుమతించినటువంటి ఒక పరిస్థితి అని అర్థం చేసుకో. దేవుడు విధేయతను నేర్పించడానికి నీ జీవితంలో ఈ పరిస్థితిని అనుమతించాడని గ్రహించు. అంతేకాని దేవుని మీద సణగవద్దు. అబ్రాము అన్నిటినీ వదిలిపెట్టాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూచినప్పుడు విశ్వాసం ఉంచిన అబ్రాము అనే మాటను మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచిన అబ్రాము. ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనం చదివితే, అబ్రాము తన భార్య అయిన శారాయిని, లోతును, తాను సంపాదించిన యావదాస్తిని కూడా వెంటబెట్టుకొని కనాను దేశమునకు బయలుదేరి కనాను చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించాడు. రెండవది, ఆ పిలుపునకు సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుడు నడిపించేటటువంటి ఆ దేశానికి అబ్రహాము విశ్వాసముతో ప్రయాణమయ్యాడు. ఇక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఒకటి గమనించాలి. అదేమిటంటే, అబ్రాము విశ్వాసముతో యాత్రను ప్రారంభించాడు. ఇప్పుడంటే మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలంటే ముందుగానే దాన్ని యూట్యూబ్లో చూసుకొని దానికి సంబంధించినటువంటి రివ్యూస్ అన్నీ చూసి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వాతావరణం అనుకూలంగా ఉంటే, సెక్యూరిటీ రీజన్స్ అన్నీ కూడా బాగుంటే అక్కడికి వెళతాం. కానీ ఆ దినాల్లో అవి విశ్వాసమునకు ఆధారం లేనటువంటి దినాలు, నిరీక్షణకు ఆధారం లేనటువంటి దినాలు. ఆ దినాలలోనే అబ్రాము దేవుని యందు అంత విశ్వాసం ఉంచాడంటే
మరి నేటి దినాల్లో మనం ఎంత ఉంచాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసముతో యాత్రను ప్రారంభించాడు. ఈ లోక యాత్రలో, విశ్వాస జీవితంలో మన విశ్వాస యాత్ర కూడా అబ్రాము వంటి విశ్వాసముతో జరిగించాలి. ఈ యాత్రను పౌలు వలె ముగించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ అబ్రాము దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మికని ఉంచాడు. దేవుని చేతికి తన పరిస్థితిని అప్పగించుకున్నాడు. తన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టాడు. కాబట్టి అతడు కనాను చేరుకోగలిగాడు. కనాన్ అంటే అది ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము, శ్రేష్టమైన స్థలం, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అది. ఆ విశ్వాసమును బట్టి అబ్రాము అక్కడికి చేరుకున్నాడు. అందుకనే గలతీ 3:6లో అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నిజమే, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాసము చాలా గొప్పదండి. విశ్వాసమును గురించి ఎన్నో సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. హెబ్రీ 11:6లో అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అనే మాటను మనం చూడగలం. విశ్వాసముతో మనం ప్రార్థించాలి. విశ్వాసముతో ఈ లోకములో జీవించాలి. విశ్వాసముతో ప్రభువుని సేవించాలి. అబ్రాము విశ్వాసముతో ప్రభువుని సేవించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ విశ్వాసముతో తనకు కలిగిన యావత్తును కూడా వెంటబెట్టుకొని కనానుకు ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మూడవదిగా అబ్రాము యొక్క ఆరాధన. విశ్వాస జీవితంలో ఆరాధన అనేది అతి ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటే ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఆరాధనకున్నటువంటి అర్థం మారిపోతూ ఉంది. ఆరాధన పేరుతో అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చేసాయి. కానీ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు ఆరాధన అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. అత్యంత పరిశుద్ధతతో, దేవుని ఎడల భయభక్తులతో ఆచరించాల్సింది. సంపూర్ణమైనటువంటి భయభక్తులతో దేవునిని ఆరాధించాలి. ఆరాధన అనగా ఆయన దేవుడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ఆయన వంటి దేవుడు మరొకడు లేడు. ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరూ కూడా లేరు. అటువంటి దేవునిని ఆరాధించేటప్పుడు మనం ఎంత భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. మనము అట్టి దేవుని ఆరాధించేటప్పుడు మన జీవితములు, మన హృదయములు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నిష్కల్మషంగా ఉండాలి, ఒకసారి ఆలోచన చేద్దాం. అబ్రాము కనాను చేరుకున్న తర్వాత దేవునికి బలిపీఠమును కట్టాడు. మోరే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం దగ్గరికి చేరుకొని అక్కడ దేవునికి ఒక బలిపీఠమును కట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి బలిపీఠమును కట్టి దేవుని యొక్క సన్నిధానములో అబ్రాము ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అనుకున్నటువంటి పని పూర్తయిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతి మనం చెల్లించాలి. కార్యము సఫలమైన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించాలి. అబ్రాము ఆ ప్రాంతమునకు చేరుకున్న తర్వాత దేవునికి బలిపీఠమును కట్టాడు. మరి మన జీవితంలో ఏ మేరకు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాం? ఏ మేరకు దేవుడు మనకు చేస్తున్నటువంటి మేళ్లను గుర్తుంచుకోగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అపారమైన మేళ్లకు ఆయనకు మనం ఏమీ చెల్లించలేం. హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించడం తప్ప, ఆయనను సేవించడం తప్ప, ఆయనను పూజించడం తప్ప. అబ్రహాము కూడా నిత్య భయభక్తులతో దేవునిని ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించాడు. విశ్వాసము కలిగిన అబ్రాము, విధేయత చూపిన అబ్రాము, దేవునిని ఆరాధించిన అబ్రాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా అలాగున ఆశీర్వదించబడాలంటే అబ్రాము వలె ఉండాలని ఈ సమయంలో ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు.
మీ వాక్యమును మాకు ఈవిగా ఇచ్చారు. దానిని మేము వినగా మా హృదయములు సంతోషించి, మా ప్రభువా, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పొందినట్లు సహాయం దయచేయండి. మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వెత్తబడిన వాక్యమును నీరుకట్టి ఫలింప చేయండి. అపవాది దొంగిలించకుండా కావలి ఉంచమని వేడుకుంటున్నాం. మా దైనందిన కార్యక్రమాల్లో మీ కృపను పాలించి మీ నామమునకు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.